నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొత్త ప్రభుత్వాలు కొత్తగా నిర్మాణాలు చేపడతాం, కొత్తగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తాం, కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి పెద్ద ఎత్తున అందరు ప్రజలు ఆశించారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నడుస్తున్న ఫ్యాక్టరీ నిజాం షుగర్ ఫ్యాక్టరీని కాస్త వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు దీన్ని పూర్తిగా కూడా నిర్వీర్యం చేసి దాన్ని మూసివేసే ప్రయత్నం చేశారు. అయితే తర్వాత జరిగిన ఎన్నికల సందర్భంలో అనేక స్థానిక సంస్థ ఎన్నికలు కావచ్చు, ఎక్కడ ఎన్నికల ప్రచారం చేసుకున్నా నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి మేము ప్రారంభిస్తామంటూ ఎన్నికల హామీ వరకు మాత్రమే పరిమితమైంది. కానీ దాని పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ జరిగి నిజంగా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి మాత్రం ఆ యొక్క వాతావరణం ఎక్కడ కనిపించడం లేదు. సో ఈరోజు పెద్ద ఎత్తున కొంతమంది నిజాం షుగర్ ఫ్యాక్టరీలో గతంలో పనిచేసిన కార్మికులు కావచ్చు, కొంతమంది ఇక్కడికి వచ్చారు, ప్రజావాణి తమ బాధ వినిపించేందుకు వచ్చారు. ఈసారి ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, మూసివేయబడ్డ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు సార్? గోపాల్ శర్మ, హైకోర్టు అడ్వకేట్. ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూలో నేను, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ఇంకొక మొత్తం ఎంప్లాయీస్ ఒక 1000 మంది 2 సార్లు పాదయాత్ర చేసినాం. నిజామాబాద్ నుంచి బోధన్ దాకా, బోధన్ నుంచి నిజామాబాద్ దాకా. అయితే ఇదేంటంటే లాభాల్లో నడిచే ఫ్యాక్టరీని టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూసివేయబడ్డది. అందరు చెప్పుకోవటం ఏంటంటే మేము తెరిపిస్తాం. ఎప్పుడు తెరిచిన ఫ్యాక్టరీని బంద్ చేశారు. దాట్ క్రెడిట్ గోస్ టు కవిత అండ్ షకీల్. ఎందుకు వాళ్ళకే క్రెడిట్ ఎందుకు ఇస్తారు మీరు? బికాజ్ వాళ్ళ ఎలక్షన్లో 2014లో 100 రోజుల్లో తెరిపియకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా అన్నాడు షకీల్. ఆ రోజు ఎక్కడ గేట్ ముందర, నిజాం షుగర్ ఫ్యాక్టరీ గేట్ ముందర నేను ఆత్మహత్య చేసుకుంటా ఒకవేళ 100 రోజుల్లో తెరిపియకపోతే. ఎవరన్నారు ఈ మాట? అప్పుడున్న ఎమ్మెల్యే షకీల్. మూపించింది ఆయన, తెరిపించేది అన్న. వీళ్ళందరూ కలిసి కుట్ర చేసి బంద్ చేయించినారు. అయితే వీళ్ళు ఏం చేసినారు, కేసీఆర్ గారి దగ్గరికి పోయింది ఇది. పోతే ఆయన ఒక కమిటీ వేసినాడు, దీన్ని కోఆపరేటివ్ సెక్టర్లో ఓపెన్ చేస్తాము అని మహారాష్ట్రకి ఒక ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ అని చెప్పి పోచారం శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో మహారాష్ట్రకి వెళ్ళి స్టడీ కూడా చేసి వచ్చినారు. స్టడీ చేసినారు కానీ దాని మీద విధి విధానాలు ఇప్పటిదాకా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ రాసుకోలేదు. నష్టాల బాటలో ఉందని ఇది మూసివేసారు. అసలు ఏం జరిగింది మూసివేయడానికి కారణం? అసలు జరిగిన కారణం ఏంటంటే ఆడ 16,000 ఎకరాలు ఉంది. ఆ గోకరాజు రంగరాజు అని బీజేపీ ఎంపీ అప్పుడు, ఆయన టేక్ ఓవర్ చేసి కవిత వీళ్ళంతా మిలాఖత్ అయిపోయి ఆ ల్యాండ్స్ పెట్టి 700 కోట్లు అప్పు తెచ్చుకుంటు వాడు ఎవడు, ఆంధ్రోడు. ప్రైవేట్ ల్యాండ్ కాదు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్. అది గవర్నమెంట్ అంటే ఒక ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రైవేట్ వ్యక్తి ఎట్లా తీసుకు, బ్యాంకు వాళ్ళు వీళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు అంతా కుమ్మక్కయ్యారండి. కుమ్ముకు అయిపోయి 700 కోట్లు అప్పు తీసుకురు. అంతేనా? 51% ప్రైవేట్ మేనేజ్మెంట్ 51%, 49% తెచ్చుకుందేవారు సార్ గోకరాజు రంగరాజు. ఆయన పార్ట్నర్షిప్ ఏంది, ఎంపీగా తీసుకు ఆయన నడిపినాడు ఫ్యాక్టరీ. ఆయన 2002లో ప్రైవేట్ పరమైంది సార్. 51% ప్రైవేట్ పరమైంది 2002లో, అప్పుడు చంద్రబాబు పీరియడ్లో. అప్పుడు అయిన తర్వాత గోకరాజు హ్యాండ్ ఓవర్లో 51% ఉంది. ఆ ఇష్యూలో గవర్నమెంట్ ప్లస్ గోకరాజు కలిసి అట్లా లోన్ తీసుకున్నారు అన్నట్టు. అది 2002 నుంచి 2015 వరకు జాయింట్ వెంచర్ నడిపించారు. అయితే 2002 నుంచి 15 వరకు జాయింట్ వెంచర్లో నడిచింది. ఆ ఎక్స్ ఎంపీ, బీజేపీ ఎంపీ ప్లస్ 49-51%లో నడిపినారు. నడిపిన తర్వాత ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో కుట్ర చేసి ఇది మేమే కొనుక్కుందామని అనుకున్నది ఆమె కవిత. ఆ లోకల్ ఎమ్మెల్యే షకీల్ వీళ్ళంతా కలిపి కుట్ర చేసి అతనుని ఏదో మాయ చేసి ఆ 700 కోట్ల లోన్ కూడా అన్నీ మేము మాయ చేస్తాం అని చెప్పి వాళ్ళు ఏదో నడిపారు. అయితే ఇప్పుడు ఏంటంటే 3 చోట్ల ఫ్యాక్టరీ బంద్ అయింది. మెదక్ జిల్లాలో ఒకటి, ముంబోజ్పల్లి, మల్లాపూర్, మెట్పల్లి, బోధన్. ఈ 3 చోట్ల కూడా తెలంగాణ వచ్చిన తర్వాత బంద్ అయింది. ఎంతమంది కార్మికులు ఉంటారు సార్? సుమారు 305 మంది కార్మికులు. గత 8 సంవత్సరాలుగా జీతాలు రావట్లేదు వీళ్ళకి. ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే అకారణంగా మూతపడిందే మన కారణం చెప్పారు సార్. ఎందుకంటే ఒక ప్రభుత్వం ప్రైవేట్ రంగం 2 కలిపినటువంటి సంస్థని అకారణంగా మూసివేస్తే వాళ్ళకు పరిహారం ఇవ్వాల్సిందే కార్మికులు. వాళ్ళు ఏం ఎలిగేషన్ చేశారంటే కేసీఆర్ అండ్ కంపెనీ నీళ్లు లేవు, చెరుకు అసలు పండించే రైతులు లేరని చెప్పి అబద్ధం ఆడినారు. నిజంగా ఆ రోజుకు చూస్తే కొన్ని 100 టన్నుల చెరుకు స్టాక్ ఉండింది మూతపడే రోజుకి. అదంతా గాయత్రి సుబ్రహ్మరెడ్డి ఫ్యాక్టరీకి పంపారు. ఇదంతా కుట్ర. గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ ఇచ్చి ఇక్కడ నిల్వ ఉన్న స్టాక్ ఉన్న చెరుకుని తీసిపోయి కామారెడ్డిలో ఉన్న గాయత్రి షుగర్ ఫ్యాక్టరీకి పంపారు. ఇదంతా కూడా కుట్ర చేసింది కవిత, షకీల్, అప్పుడున్న ప్రభుత్వము. వీళ్ళందరూ ఇట్లా చేసేపటికే పాపం ఈరోజు 305 మంది, అందులో 49 మంది చనిపోయినారు పాపం. ఉద్యోగాలు లేక, వేరే ఉపాధి లేక, తిండి లేక, కొందరైతే చెప్పులు కుట్టుకుంటున్నారు ఈరోజు కూడా. మీరు పోయి చూడండి, అక్కడ బోధన్ పరిసర ప్రాంతాల్లో చెప్పులు కుట్టుకొని బతుకుతున్నారు. సో ఇంత దుర్భర పరిస్థితుల్లో
తీసుకొచ్చింది దీని అంతటికి కారణం కవిత, వీళ్ళ షకీల్ ప్లస్ కేసీఆర్ ఫ్యామిలీ. ఓకే, మీరు ఎన్ని రోజులుగా పోరాడుతున్నారు సార్ ఈ యొక్క ఉద్యమం కోసం? సార్ ఇది ఎప్పుడైతే బంద్ అయిందో 2015లో అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నాం. నేను ఇంతకుముందే చెప్పినట్టు కోదండరామ్ గారు మేమందరం కూడా 2 సార్లు పాదయాత్ర చేసిన 30 కిలోమీటర్లు నిజామాబాద్ టు బోధన్, ఒకసారి బోధన్ నుంచి నిజామాబాద్కి ఒకసారి వచ్చి వీళ్ళందరూ 300 మంది కుటుంబ సభ్యులతో పాటు మేము ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందా? ప్రభుత్వం దృష్టికి వెళ్ళి కలెక్టర్కి పిటిషన్లు ఇచ్చాము, ప్రభుత్వానికి పిటిషన్లు ఇచ్చాము, ముఖ్యమంత్రి గారు కేసీఆర్కి పిటిషన్లు ఇచ్చాము. శాతం పిటిషన్ అందరికి పోయినాయండి. అది పోయిన తర్వాతనే కదా వాళ్ళు ఏదో కమిటీ వేసి మహారాష్ట్రకి అక్కడ కోఆపరేటివ్ సెక్టర్లో షుగర్ ఫ్యాక్టరీ నడుస్తుంది, అక్కడ దాని విధి విధానాలు తెలుసుకురండి అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కొందరు ఎమ్మెల్యేలు వీళ్ళంతా వెళ్ళి అదేదో రిపోర్ట్ ఇచ్చారు, ఒక ఫాల్స్ రిపోర్టు. బ్రహ్మాండంగా నడుస్తుంది కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, అక్కడ మేము కూడా ఇది కోఆపరేటివ్ సెక్టర్లో ఓపెన్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రామిస్ చేసినాడు కేసీఆర్. ఇప్పటిదాకా తెరుచుకోలే. సో వీళ్ళ భవితవ్యం ఏం కావాలా? మేమేం అడుగుతున్నామంటే, ఇంతమంది కుటుంబాలు రోడ్లు పడ్డాయి, దయచేసి మన రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనకు హృదయం ఉంది, యంగ్ ఉన్నాడు, వీళ్ళని ఆదుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కేవలం ఒక 300 crores నుంచి 400 crores పెడితే పక్కనే నిజాం షుగర్ ఫ్యాక్టరీతో పాటు సారంగపూర్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కూడా తెరిపిస్తామని రేవంత్ రెడ్డి గారు, లోకల్ ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన సుదర్శన్ రెడ్డి గారు ప్రామిస్ చేశారు. 2 ఫ్యాక్టరీలు తెరవచ్చు ఈ ప్రభుత్వం తలుచుకుంటే. అదేవిధంగా ఎంతమందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది దాని ద్వారా? 5,000 మంది దాకా ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు రెండు ఫ్యాక్టరీల కింద ఉన్న చెరుకు ఏదైతే పండిస్తున్న రైతులో వాళ్ళకు కూడా ఉపాధి వస్తుంది కదా. ఇక్కడ సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ కింద ఒక 3,000 ఉంది, మళ్ళీ అక్కడ డిస్టిలరీ ఉంది, తర్వాత అక్కడ పవర్ ప్లాంట్ ఉంది, 27-30 గ్రామాలకి కరెంట్ సప్లై ఉండేది గతంలో, అప్పుడు అవన్నీ బంద్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? నేను 25 సంవత్సరాలు చేశానండి. అయితే తొలగించడం కారణం చెప్పారా? ఎందుకు తొలగించిన ఒక బోర్డు వేశారు సార్. ఇప్పుడు మేము యూనియన్ తెలిపాలా, కార్మికులు తెలిపాలి కదా సార్. లేఆఫ్ అయితే అంటే లేఆఫ్ కారణం అసలు అక్కడ చెరుకు ఉందండి, చెరుకున్నాయి, నీళ్లు ఉన్నాయి. మాకు ఆ తప్పుడు ఎలిగేషన్ పెట్టి ఫాల్స్ రీజన్ చూపించేసి లేఆఫ్ చేశారండి. ఏమని చెప్పి బోర్డు వేసారు అంటే నీళ్లు లేవు, చెరుకు లేదు, రా మెటీరియల్ లేదని. అసలు ఉన్న రా మెటీరియల్ వీళ్ళు గాయత్రి పంపారండి, వీళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇచ్చి డిస్టిలరీ నడుస్తూనే ఉంది ఆల్రెడీ. 30 KLP డిస్టిలరీ అండి, పవర్ ప్లాంట్ నిజామాబాద్ జిల్లా మొత్తం సప్లై చేయొచ్చు, ఆల్రెడీ ప్రొడక్ట్ అవుతుంది. 9 సంవత్సరాలు ఏం పని చేస్తున్నారు? ఏమండి ఏం అదకైతున్నట్టు బతకైతుంది. మాది లేబర్ పని చేసుకుంటున్నాం. ఈ లేబర్ అంత పెద్ద స్కిల్డ్ సార్. మాది ఐటీ గవర్నమెంట్ ఎంప్లాయర్, మేము గవర్నమెంట్ రిక్రూట్ అయినాం, స్టేట్ గవర్నమెంట్లో రిక్రూట్ అయినాం. మేము స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ద్వారా రిక్రూట్ అయినామండి. 2002లో జాయింట్ వెంచర్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. 51% గోకరాజు గంగరాజు ప్రభుత్వం, 49 స్టేట్ గవర్నమెంట్ నడుస్తున్నప్పుడు మన స్టేట్ ప్రభుత్వం ద్వారా రిక్రూట్ అయ్యారంటే మీకు అన్ని రకాల అర్హతలు ఉంటాయి కదా, మరి మీకు ఎక్కడ అలాట్ చేయలేదు ప్రభుత్వం? మేము ఎక్కడ అసలు పట్టించుకోలేండి. ఎక్కడ రోడ్డుకి వస్తే నిర్బంధం, పోలీసులు అరెస్ట్ చేయటం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఇక్కడ రాగలిగినాం. అదే మేము అక్కడ తెలిస్తే మాకు అక్కడే అరెస్ట్ చేస్తారు, అక్కడే చేస్తారు. అసలు మాకు నిర్బంధం అండి. మాకు గోస ఇప్పుడు సంఖ్యలు తెలుసుకున్నట్టు ఉందండి. మాకు ఇప్పుడు గతంలో ప్రయత్నం చేసి రావడం చాలా సార్లు చేసిన, మెర్రవెల్లికి వెళ్ళినాం, చాలా సార్లు చేసినాం. మన ఇందిరా పార్క్ దాకా పాదయాత్ర చేసినాం. 15 రోజులు నడుచుకుంటూ వచ్చినామండి, అడుక్కుంటా తినుకుంటూ వచ్చినాం మేము. మొత్తం 3 ఫ్యాక్టరీలో వచ్చినాం మేము. అప్పుడే మాకు ఏం రెస్పాండ్ చేయలే గవర్నమెంట్, మాకు కలవలేదు. ఎప్పుడు కవితని షకీల్ని కలవలేదు. మళ్ళీ 5 సంవత్సరాలు అయినా ఎమ్మెల్యే కలిసాం సార్. బోధన్ యూనిట్లో కవిత గారు కూడా దసరా మూమెంట్లో వాళ్ళతోని పటాకులు కొట్టిపించుకున్నది, కార్మికులతో అర్ధరాత్రి మీటింగ్ పెట్టి. వాళ్ళు ఎన్నికల దృష్ట్యా వాడుకున్నారు తప్పితే కార్మికులకు మేలు దృష్ట్యా వాళ్ళు వాడుకోలేరు. అంటే మీరు 2015లో మూతపడితే 18లో ఎన్నికలు జరిగినాయి కదా, అప్పుడు షకీల్ ఎప్పుడు అడగలేదు? మీరు ప్రశ్నించలేదా? అడిగాను సార్. అడిగితే ఏం చేస్తారు? వినతి పత్రం ఇస్తాం, మేము వెనుకకు వస్తాం, అంతేగా సార్ మేము చేసేది. మీకు సరైన న్యాయం చేస్తామంటారు, ఏం చేస్తారు? ఈ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా భూ కబ్జాలకి, అక్రమ సంపాదనకే టైం ఇచ్చారు. కానీ ఈ ఫ్యాక్టరీలు, మూతబడ్డ ఫ్యాక్టరీలు తెలిపియాలనే చిత్తశుద్ధి ఎప్పుడు లేదు వాళ్ళకి. కేవలం భూ కబ్జాలు, చెరువుల కబ్జాలు, ఏ విధంగా భూములు కొట్టేయాలా, ఇది ఒకటే పని చేసిరు మా నిజామాబాద్ ఎమ్మెల్యే. ఈ 10 సంవత్సరాల ప్రతిపక్షాలను కాంగ్రెస్, బీజేపీ లేవనెత్తింది అంశాన్ని. ఇంకోసారి 2014లో అప్పుడు సీఎం గారు ఏం చేయాలి, ఎలక్షన్ హామీ ఏమి ఇచ్చిందంటే, మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం వేస్తే 100 రోజుల్లో 100% టేక్ ఓవర్ చేస్తా అంటే 51-49 ఉంది కదా, అట్లా అని చెప్పిండు. అట్లా అది మిస్గైడ్ ఏమైందంటే 100 రోజులు తెరిపిస్తా, ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం మూసేసినట్టు తెరిపిస్తున్నట్టుగా క్రియేట్ చేశారు. అసలు నడుస్తున్న ఫ్యాక్టరీ మూసేసింది వీలేనండి, టీఆర్ఎస్ ప్రభుత్వం మూసేసింది. అందరికి 100 రోజుల్లో టేక్ ఓవర్ చేస్తా అన్నాడు.
51-49 కాంగ్రెస్ పార్టీ మూసిన ఫ్యాక్టరీ మేము తెరిపిస్తానని నిజం బయటకు వచ్చింది ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం మూసేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసేయలేదు. రాజశేఖర రెడ్డి అప్పుడు 2004లో ఏమన్నాడంటే మేము కూడా ప్రభుత్వంకి వస్తే ఈ ఫ్యాక్టరీని పూర్తిగా 100% 100 రోజులు చెప్పలే 100% టేక్ ఓవర్ చేస్తా అన్నాడు. చేయకపోతే మూసేయలే ఫ్యాక్టరీ. మేము అడిగా లేకుగడలో పోయినాం, రాజశేఖర్ కలిస్తే ఏమన్నాడంటే సార్ మీరు టేక్ ఓవర్ చేస్తాన్నారు కదా సార్, మేము జాయింట్ వెంచర్లో ఉన్నామన్న. నడుస్తుంది కానీ నడవని అన్నాడు. రాజశేఖర రెడ్డి గారు 2004లో నడుస్తుంది నడవని అన్నాడు. మేమేమంటాం ఇక అట్లా నడుస్తూ పోతుంది మంచిగానే. నడుస్తూ పోతున్న క్రమంలో అర్ధాంతర అన్ని ఉండంగా కూడా డిస్టిలర్ ఉంది, బయోగ్రౌండ్ ఉంది, కేను షుగర్ వెళ్తుంది, మొలాసిస్ ఇవన్నీ నడుస్తూనే ఉంది. మాకు మంచిగా నడుస్తుంది ఫ్యాక్టరీ. ఎంతమంది రోడ్లు ఎక్కిరి ఈ కారణంగా? 305 మంది రోడ్డు ఎక్కినామండి. అసలు అయితే పొద్దాక ఫ్యాక్టరీ ఇష్యూ తీసుకొస్తున్నారు, మరి కార్మికుల ఇష్యూ తీసుకొస్తలేరండి. ఈ ఫ్యాక్టరీ మీద ఇష్యూ పెడుతున్నారు, రాజకీయం చేస్తున్నారు తప్ప ఇందులో మన వాళ్ళకు జీతాలు ఏమైనా ఎంప్లాయ్మెంట్ రిక్రూట్ అయ్యారు, వాళ్ళకి ఏమి ఇవ్వాలని ఏం లేదు. హైకోర్టులో రిట్ కూడా వేసినాం మేము. రిట్ వేస్తే రిట్ పిటిషన్లో డైరెక్షన్ ఇచ్చారు, ముందుగా కార్మికులను ఆదుకోండి, వాళ్ళకి రావాల్సిన బకాయిలు జీతాలు అయితే ఇవ్వండి మానవతా దృక్పథంతో, తర్వాత ఫ్యాక్టరీ తెరిపించే ప్రయత్నం చేయమని గౌరవ హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. అవన్నీ పక్కన పెట్టింది బీఆర్ఎస్ గవర్నమెంట్. పెట్టి వాళ్ళు ఎంతసేపటికి ఎన్నికల దీన్ని బేఖాతరు చేసి వాళ్ళు కేవలం ఎన్నికలకి దీన్ని వాడుకున్నారు తప్ప అది తెరిపించాలని ఎప్పుడు చిత్తశుద్ధితో పని చేయలేదు వీళ్ళు. బీఆర్ఎస్ ఎంటైర్ ఎమ్మెల్యేలు కానీ అప్పుడున్న ఎంపీ కవిత కానీ ఎవ్వరు పనిచేయలేదు. ఇప్పటికీ చిత్తశుద్ధి ఉంటే మాకేంటంటే ఒక నమ్మకం, రేవంత్ రెడ్డి గారు యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఆయన మీద మాకు నమ్మకం ఉంది. ఈ 305 మంది కుటుంబాలని ముందు వాళ్ళ జీతాలు ఇచ్చి ఆదుకోండి, పాత జీతాలు బకాయిలు కట్టండి, తర్వాత ఫ్యాక్టరీ జీతాలు బకాయిలు 8 years జీతాలు ఇవ్వాలండి. వాళ్ళేమో పాపం అడుక్కొని బతుకుతున్నారు. మరి ఎటు పోవాలి ఈ కుటుంబాలన్నీ? కాబట్టి దయచేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు పట్టించుకోండి దీని మీద. లోకల్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి అన్ని విషయాలు తెలుసు. కాంగ్రెస్ నుంచి వీళ్ళంతా కోపంతో, షకీల్ మీద కోపంతో కాంగ్రెస్ని గెలిపించారు అక్కడ. ఆయనకు అన్నీ తెలుసు సుదర్శన్ రెడ్డి గారికి. మేము ఆయనను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, కాంగ్రెస్ ప్రారంభించిన ఈ ఫ్యాక్టరీని మళ్ళీ కాంగ్రెస్ టేకప్ కాంగ్రెసే తెరవాలా. అప్పుడు కాంగ్రెస్ ఏం బంద్ చేయలే, బీఆర్ఎస్ వచ్చి బంద్ చేసింది టీఆర్ఎస్ వాళ్ళు. అయితే బ్లేమ్ మటుకు కాంగ్రెస్ మీద వేసినారు, వాళ్ళు బంద్ చేసినారు. బ్లేమ్ కాంగ్రెస్ మీద వేసి వీళ్ళు బంద్ చేసినారు కుట్ర చేసి. వీళ్ళ కుట్ర ఏంటంటే ఫ్యాక్టరీ మేము 35 కోట్లకు కొనుక్కోవాలా, 1000 కోట్ల ఫ్యాక్టరీని 35 కోట్లకు కొనుక్కోవాలి. వీళ్ళే ఇంకెవరు కవిత, గోకరాజు, గంగరాజు, లోకల్ ఎమ్మెల్యే షకీల్. 1000 కోట్ల ఫ్యాక్టరీలు అండి. ఎంత ఉంటుంది అది మామూలుగా? 3500 క్రషింగ్ అండి, బోధన్ ఒకటి 3500 క్రషింగ్. ఎంత మంచి మొత్తం ఈ ఫ్యాక్టరీ 35 కోట్ల కొనుగోలు చేయాలి. కాదండి, 1000 కోట్ల ఫ్యాక్టరీలు అండి ఇవి. వాళ్ళు 61 కోట్లే కొనుక్కున్నారండి గౌరవంగా దగ్గర, ఆ డబ్బులు మొత్తం కట్టలేదట. అయితే నడుచుకుంటూ పోతే మన కాంగ్రెస్ అయితే అది అప్పుడు సార్ ఒకసారి చెప్తా, అప్పుడు తెలంగాణ రిజిస్ట్రేషన్ నడుస్తుంది సార్. అయితే మూసేస్తే మంచిగా ఉంటుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మూసేయకుండా జాయింట్ వెంచర్ నడుచుకుంటూ వస్తుంది. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక, తెలంగాణ వచ్చినాకనే మొత్తం తెలంగాణ రాకుండా మాకు ఫ్యాక్టరీ మంచిగా నడుస్తుందండి. తెలంగాణ వచ్చి మాకు దరిద్రం వచ్చింది. తెలంగాణ ఫ్యాక్టరీ తెలంగాణ రాకుండా తెలంగాణ ఏ నాశనం అండి. బంగారు పొలంలో అడుక్కుంటున్నాం, పేరుకు బంగారు పల్లెం కానీ అడక తింటున్నాం. జరిగిన బంగారం ఏంది అంటే ఫ్యాక్టరీలు మూతేయడం. రైట్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జాయింట్ వెంచర్ ప్రకారంగా అటు 49% ప్రభుత్వం, ఆ తర్వాత 51% ప్రైవేట్ పరంగా ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీని సుమారుగా 2015లో మూతపడింది, అంతే కదా? 2015లో మూత వేసిరంటే ఒకసారి ఇక్కడ చూస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి విజ్ఞప్తి, బోధన్, మెదక్, మెట్పల్లి, నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరించి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. సుమారుగా 305 కుటుంబాలు ఉన్నాయట ఈ యొక్క నిజాం షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసే కుటుంబాలు అన్నీ కూడా 8 సంవత్సరాలుగా రోడ్ల పడ్డాయి. ఇక్కడ చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్న విధానం ఏంటంటే, కవిత, అక్కడ స్థానిక ఎమ్మెల్యే షకీల్ పన్నాగం పన్ని అప్పటికే 16,000 ఎకరాలు అయితే ఉందో దాన్ని కుదవబెట్టి మార్టిగేట్ వేసి లోన్లు తీసుకొచ్చుకున్నారు. అయితే గోకరాజు, రంగరాజు దగ్గర నుంచి కూడా కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేశారట. అయితే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ యొక్క ఫ్యాక్టరీ నిర్మించిందో తిరిగి దీన్ని పునరుద్ధరించాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది కూడా ప్రజావానికి వచ్చి నేరుగా వాళ్ళతో ఒక ఆర్జించిన ప్రయత్నం చేశారు. అయితే అప్పుడు రాజశేఖర రెడ్డి పేరు ఉన్నప్పుడు ప్రైవేట్ చేయలేదు సార్. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు చేశారు, చంద్రబాబు నాయుడు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే, తెలంగాణ సపరేట్ కాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు 2002లో చంద్రబాబు నాయుడు దీన్ని ప్రైవేట్ పరం చేశారు. గోకరాజు, గంగరాజుకు 51%, 49% గవర్నమెంట్ జాయింట్ వెంచర్లో చేసి అట్లా కొన్ని రోజులు నడిపించారు, కొన్ని సంవత్సరాలు నడిపించను. తర్వాత చంద్రబాబు నాయుడు కొన్ని మధ్యలో పోయింది ప్రభుత్వము. అప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చారు. రాజశేఖర పీరియడ్ కూడా మళ్ళీ ఇట్లా జాయింట్ వెంచర్ నడిపించారు. కానీ ఫ్యాక్టరీ ఎప్పుడు లేబర్ చేయలేదు, బంద్ చేయలేదు.
ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ అప్పుడు అంతకుముందు హామీలు ఇచ్చారు ఎన్నికల హామీలో దీన్ని మేము గవర్నమెంట్ చేసుకుంటాము ఈ ఉన్న ప్రైవేటు తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది అప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వము మేము టేక్ ఓవర్ చేసుకుంటాము 100 రోజుల్లో ఈ ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీని 100% 100 రోజుల్లో మేము టేక్ ఓవర్ చేసుకుంటాము అని చెప్పేసి వాళ్ళు ఎన్నికల హామీ ఇచ్చారు. తర్వాత ఎలక్షన్ వచ్చినాయి, తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళ గవర్నమెంట్ కూడా వచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 100 రోజులు కాదు ఎన్ని సంవత్సరాలు అయినా కానీ టేక్ ఓవర్ చేయలేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు టేక్ ఓవర్ చేయలేదు. ఎంపీ మన బీజేపీ ప్రభుత్వం కూడా చెప్పింది. ఇంకోటి సార్ 2002లో జాయింట్ వెంచర్ అంది కదా సార్. అయితే 2004 రాజశేఖర్ వచ్చినాక సభా కమిటీ వేసింది. సభా కమిటీకి తీర్పిచ్చింది అంతా గవర్నమెంట్ నడిపేయాలని తీర్పిచ్చింది. మళ్ళీ చనిపోయిన తర్వాత రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత 2సార్లు గెలిచినాక మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి ఒక కమిటీ వేశారు, రోషే ద్వారా కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా అదే తీర్పిచ్చింది, గవర్నమెంట్ నడిపిస్తున్నది ఫ్యాక్టరీ బాగుపడుతుంది. ప్రస్తుతం ఎంపీ ఏమంటున్నారు సార్ మరి? అయితే నిజామాబాద్ ప్రెసిడెంట్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు కూడా అనేక సందర్భాల్లో ప్రామిస్ చేసిండు, మేము కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి దీన్ని మేము పునరుద్ధరిస్తామని చెప్పి నిజామాబాద్ ఎంపీ గారు కూడా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిధులతోని మేము ఖచ్చితంగా తెరిపిస్తామని. వాళ్ళు కూడా పాదయాత్ర చేసిండు ఆయన, మెట్టుపల్లి నుంచి బోధన్ దాకా. ఇదే అరవింద్ గారు ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు ఈ షుగర్ ఫ్యాక్టరీ 3 షుగర్ ఫ్యాక్టరీలు అంశంగా తీసుకొని దాని పెద్ద ఎత్తున పాదయాత్ర కూడా చేసినారు. దానికి మేము అభినందిస్తున్నాం ఆయనను కూడా. కానీ ఇప్పుడు ఆయన కూడా ఏం మాట్లాడట్లేదు. మరి అట్లీస్ట్ ఇప్పుడు రాబోయే ఎన్నికలు వస్తున్నాయి, మేలోనో ఏప్రిల్లోనో వస్తాయి. ఎన్నిక హామీ అవుతుంది అంతే, వాళ్ళకి హామీ కావద్దని మేము కోరుకుంటున్నాం. అట్లీస్ట్ ధర్మపురి అరవింద్ యంగ్ ఉన్నాడు, ఆయన కేంద్రం నిధులు ఇప్పించి తెరిపియండి. ఎవరైతే మాకెందుకు, రాష్ట్ర ప్రభుత్వం తెరిపిస్తుందా కేంద్ర ప్రభుత్వం తెరిపిస్తుందా మాకు అవసరం, కార్మికులకు న్యాయం జరగాలి అల్టిమేట్లీ. సో ఇథనాల్ ప్రోడక్ట్ ఉంది, అనేక ఉన్నాయండి అందులో. లోపల ఆర్జీ ఇచ్చారు, లోపలికి వెళ్ళారా? ఇచ్చాం. గతంలో రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చిందా? ఇప్పుడు ఆర్జీ ఇస్తే మినిస్టర్లు ఇవ్వలేరు సార్. ఆడ ఆర్జీ ఇచ్చాము, రిసిప్ట్ కూడా ఇవ్వలేదు. మీకు ఫోన్లో వచ్చి వస్తామని చెప్పారు సార్. ఏంటంటే ఫ్యాక్టరీని రాజకీయం చేయకండి సార్ అని చెప్తున్నా. ఇలా పనిచేస్తున్న మనుషులం మేము రాళ్ళంగా ఎన్నికల హామీ అవుతుంది ఇది. సో మనసున్న కుటుంబాలు వెళ్ళాక సార్, మనుషులం సార్. మేము తిండి ఉంటేనే బతుకుతున్నాం కదా. ఆ ఫ్యాక్టరీ గోడ చూస్తే ఫ్యాక్టరీ అవుతుంది సార్. మా కడుపు నిండితేనే మేము పని చేస్తేనే ఫ్యాక్టరీ అవుతుంది. ఆ ఫ్యాక్టరీ రాజకీయం చేయకుండా ఉన్న మనుషులు గుర్తించండి, మాకు జీతాలు ఇవ్వండి. ఫస్ట్ జీతాలు ఇచ్చి పునరుద్ధరించి 1000 మందికి ఉపాధి కల్పించండి, 5000 మందికి ఉపాధి కల్పించండి. 1000 కోట్ల ఫ్యాక్టరీ అండి, అగ్గుకు అమ్ముదామని చూశారు గత ప్రభుత్వాలు. 1000 కోట్ల ఫ్యాక్టరీలు, ఇది 350 కోట్ల అప్పు తీర్చేస్తే 3 ఫ్యాక్టరీలు గవర్నమెంట్కి అయిపోతాయండి. మెట్పల్లి, బోధన్, మేదకు 3000 కోట్ల ఫ్యాక్టరీలు ప్రభుత్వ పరం అయిపోతాయి. ఇది అది గోకరాజ గంగారాన్ని ఎల్లగొట్టేస్తే అతను అన్నాడు మా డబ్బు మాకు ఇచ్చాడు, వెళ్ళిపోతాడు. ఆయన డబ్బు ఆయనకి ఇచ్చేస్తే, అప్పు తెరిచేస్తే 3 ఫ్యాక్టరీలు మన గవర్నమెంట్ అవుతాయండి. 8 సంవత్సరాలుగా ఇది కేవలం ఎన్నికల హామీగా మిగిలిపోయింది. ఈసారైనా మా సమస్య పరిష్కరించాలంటూ కూడా ప్రజావాణి దగ్గరికి ఆర్జీ ఇచ్చేందుకు పెద్ద ఎత్తున నిజాం షుగర్ ఫ్యాక్టరీలో గతంలో పనిచేసిన కార్మికులు వచ్చిన పరిస్థితి. మరి ఈ ప్రభుత్వమైనా వచ్చే పార్లమెంట్ ఎన్నికల కల్లా వాళ్ళకి హామీ ఇస్తుందా, లేకుంటే నిజంగానే పూర్తిగా ప్రభుత్వ పరం చేసుకొని ఒక 5000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు అంటే వీళ్ళు చెప్తున్నారు. మరి ఆ రకంగా ప్రయత్నం చేస్తుందో మాత్రం చూడాల్సి ఉంది.